సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు కార్మికుల చైతన్య బస్సు జాథాను నిర్వహించనున్నట్లు గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రకటించారు. మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ప్రస్తుతం ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొందని అన్నారు. కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ పరిస్థితి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. చైతన్యవంతమైన పోటీతో భారీ ఉత్పత్తిని సాధించాల్సిన మార్చి మాసంలో కార్మికులు నిస్తేజానికి నిరుత్సాహానికి గురవుతున్నారని, ఇందుకు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరుగుతూ వస్తున్న రాజకీయ జోక్యం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన అన్ని ఏరియాలలో వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 18వ తేదీన శ్రీరాంపూర్ నుండి కార్మిక చైతన్య బస్సు యాత్రను ప్రారంభించి 30వ తేదీన భారీ ధర్నాతో కొత్తగూడెంలో జాథాను ముగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. బస్సు జాథాతో కూడా ప్రభుత్వం యాజమాన్యం నుండి స్పందన కానరాని ఎడల ఏప్రిల్లో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేపట్టేందుకు సన్నాహాలు చేస్తామని రాజ్ కుమార్ ప్రకటించారు. ఈరోజు సింగరేణిలో ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ, లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద లేకపోతే టెండర్ల మీద ఒక రాజకీయంగా అవినీతి మార్గపడడం, అదేవిధంగా ప్రాజెక్టు ప్లానింగ్లకు సంబంధించి తగు నిర్ణయాలు లేకపోవడం వల్ల ఈ సింగరేణిలో ఈరోజు మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఉత్పాదకతకు ఒక భారీ నష్టం వాటిల్లినట్టుగా మేము అభిప్రాయపడతాము. సింగరేణి గతం నుండి చూస్తే 72 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు కేవలం 69 మిలియన్ టన్నులు వచ్చినట్టు, తీరా చూస్తే అఫీషియల్గా 60 మిలియన్ టన్నులు వచ్చినట్టు 9 మిలియన్ టన్నులు ఈరోజు రాకుండా యాడ్ చేసి లాభాలు చేసుకున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నాం. ఈసారి చూస్తే 74 మిలియన్ టన్నులు పెట్టుకుంటే 60 మిలియన్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ఇప్పటి వరకు అసలైతే ప్రతి మైన్లో ఓపెన్ కాస్ట్లో కార్మికులు ఒక ఉత్సాహంతో ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కు ఒక షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఆ పర్యవసానమే అన్ని అండర్గ్రౌండ్ బాయిలు ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు రాకపోవడం అనేది గమనించాలి. మీరు ఒకసారి గతంలో కూడా మేము చెప్పినాం, 2014 పూర్వం 4వసారి సింగరేణిలో ఎన్నికలు జరిగినప్పుడు ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు వారు ఉన్నప్పుడు కూడా ఈనాడు కానీ సింగరేణిలో ఒక ఏళ్ళు పెట్టింది లేదు. అవసరమైతే సింగరేణి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు 653 కోట్లు మానిటోరియం మీరు ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వండి, మీకు వెళ్ళినప్పుడు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భాన్ని గమనించాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ సింగరేణిలో ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం ఎవరితోని కూడా ఇది మేము మాకు చేసి పెట్టండి అని చెప్పి ఎక్కడ అడిగిన దాఖలా లేవు. ఎప్పుడైతే 2012కు పూర్వం తర్వాత 14 మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అనివార్యంగా ఇది రాజకీయాలు జొరపడ్డాయి. ఈనాడున్న పరిస్థితి ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నది, కార్మికులు అది లేదు ఇది లేదు చెప్తాం, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అసలు పైనుంచే కిందకి డిసిప్లిన్ లేదు. ఈరోజు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయితే గుండె మీద చేసుకొని చెప్పానండి, ఒక్క ఆఫీసర్ ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళే ఫైర్ అవుట్ చేసుకొని ఏజీఎం అన్న ఏరియా కోరుకుంటే పోయి ఎక్కడ మాట్లాడుకోవాలి అక్కడ మాట్లాడుకొని
ఈరోజు ఆ ఏరియాలో జనరల్ మేనేజర్ వస్తున్న సంగతి అందరికీ తెలుసు. మరి అలాంటి ఇండిసిప్లిన్ అక్కడ వచ్చినాక కార్మికులు ఇంకేముంటుందండి? కాబట్టి ఇలాంటి ఇండిసిప్లిన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీన్నే మేము అంటా ఉన్నాం. ఎంత ఇన్వాల్వ్ కావాలో అంత ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అందుకనే వీటన్నిటినీ అదేవిధంగా ఈ జాతీయుల ప్రధానమైన అంశం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. సింగరేణికి ఇప్పటికే 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 51,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. మేమేమో అప్పులు తెస్తూ ఉన్నారు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు. మరి వాటికి వడ్డీ కట్టాలి, వీటికి ఎవరు వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవి కూడా మనకు నిజంగా అవి రిటర్న్ తేవాలి, మన డబ్బులు మనకి ఇవ్వాలి. అదేవిధంగా అనేక చిన్న చిన్న సమస్యలు ఈనాడు చిన్న చిన్న సమస్యలు అంటే ఏంటిది? ఉదాహరణకు ఇప్పుడు మెడికల్ బోర్డు ఎవరి చేతులు ఉందండి? కంపెనీ చేతులు. కానీ ఏమంటారు? మేము మాట్లాడాలి ప్రభుత్వంతో అంటా ఉన్నాం. రెండోది వాళ్ళ వారసులు ఉన్నారు. దాదాపు 300 పైచీలకు కార్మికులు ఇన్వాలిడేట్ అయినాక వాళ్ళ పిల్లలకు మెడికల్ అయిపోయి వీటీసీ ఆర్డర్లు ఇవ్వాలి. వాటినంటే మేము పైన మాట్లాడాలంటారు. ఇక అన్ని పైన మాట్లాడినాక కింద యూనియన్తోనే మాట్లాడతారు. మేము అలసిపోయినామండి 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు యూనియన్ కాల పరిధి. మేము అన్ని విషయాల్లో నిజంగా చెప్పాలంటే చాలా చింతించవలసిన విషయం. ఆయన చేతుల్నే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. ఆయన బాధ్యతలు చేయబట్టి 2 నెలలు అవుతుంది. మరి ఆయనది చేసి మమ్మల్ని అంటే బాగుంటుంది. మరి ఆయనది చేయకుండా మమ్మల్ని అంటే ఏంటిది? ఇది అసలు మా పరిధి ఏంటండి ఈరోజు? మా పరిధి యూనియన్ పరిధి ఏంటిది? ఈరోజు చాలా మినిమైజ్ అయిపోయింది, చాలా మినిమైజ్. 3 డైరెక్టర్ పాలు మారుతారు సింగరేణిలో. 2 నెలల్లో మారితే ఏమర్థమైంది ఒక్కొక్కడికి? ఆడపోయినకి ఈయన పోయినాక ఆయన పోయినాక ఇప్పుడు ఐఏఎస్ వచ్చిండు. ఓ 15 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వచ్చిండు, 13 తర్వాత. ఆయనకు అర్థం చేసుకోవాలంటే ఆయనకు టైం పడుతుంది. 4 జనరల్ మేనేజర్ పర్సన్స్, 2 ఐఏఎస్లు, 3 శ్రీధరు అండ్ బలరాం సార్. అదేవిధంగా అది అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ చేతులు ఉన్నదే మీరు చేయలేకపోతా ఉన్నారు. ట్రేడ్ యూనియన్గా మా బాధ్యత ఎంత అండి? ₹1 కోటి బీమా మేము ప్రభుత్వంతో ఇప్పించింది అంటుండ్రు. ఓసారి చెప్పాలండి, ఇది ఉట్టిగా రాలేదు. శ్రీరాంపూర్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే ఏఐటీసీ అప్పుడు ప్రాతినిధ్య సంఘం ఒకరోజు మొత్తం గిరఫ్తార్ చేసి మొత్తం బంద్ చేసి పీనుగలు రాకుండా చేస్తే ఆనాడు గుర్తింపు సంఘం టీబీజీ కేసు అందరం కలిసి చెప్తే బలరాం సార్ వచ్చిండు, ఒక హామీ ఇచ్చిండు, మేము మాట్లాడి ఏదైనా చేద్దాం. దీనికి ఒక రోడ్ యాక్సిడెంట్ అయినోడికి 40 లక్షలు వస్తుందండి, బాగా చచ్చిపోతాయరా అని చెప్పి గొడవ చేస్తే బ్యాంకర్స్తో మాట్లాడింది బలరాం గారు. వాస్తవం చెప్పాలంటే డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు కాబట్టి బలరాం గారికి ఐఆర్ఎస్ అదేవిధంగా ఫైనాన్స్ ఉన్నాడు కాబట్టి ఆయన బ్యాంకర్స్తో మాట్లాడి ఎట్లా చేయాలో చెప్పి ₹1 కోటి ఒప్పించాడు బ్యాంకులతో. ఈయన ఇప్పుడు ఆయన జగప్రసాద్ గారు చెప్తారు ₹1 కోటి ప్రభుత్వం ఇప్పించింది అంటారు. మేమేం చెప్తాం? ఈరోజు ప్రభుత్వం కాదు, ఈరోజు బ్యాంకర్స్ ఇచ్చేది చిన్న చిన్న చీప్ ట్రిక్స్తోని ఏఐటీసీని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఏదైనా ఉంటే మీ ప్రభుత్వం, మీరు ఏదైనా ఉంటే గొప్పలు చెప్పుకోండి, చేసి చెప్పుకోండి. ఈ మీడియా సమావేశంలో ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులు మడ్డి ఎల్లయ్య, వైవి రావు, కె స్వామి, జూపాక రామచందర్, గౌతమ్ గోవర్ధన్, రాజరత్నం, ఎజ్జ రాజయ్య, మహేందర్, ప్రీతం, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.